బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. బుజ్జిగాడు ఈజ్ కంబ్యాక్. బుజ్జిగాడే బుజ్జిగాడులో ఎలా తీశారో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలాగే ఉంది సినిమా. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ ఫస్ట్ టైం కామెడీని కొంత ఎక్కువగా తీసుకున్నారు, రొమాన్స్ ఎక్కువగా పార్ట్ చూపించారు అన్నారు. ఎలా అనిపించింది అంటే మీకైతే ఈ జోనర్ లో చేయడం? మారుతి ఫస్ట్ నుంచి కామెడీ తీస్తాడు, అదే జోనర్ లో వెళ్ళింది. కాకపోతే హర్రర్ తక్కువ ఉంది, అలా వెళ్తూ ఉంది సినిమా. ఎక్కడ బోర్ కొట్లా, కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అని అనిపించినా సినిమా ఎక్కడ డిసప్పాయింట్ అనేది చేయలే. సినిమాలో సెంటిమెంట్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, లవ్ కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎమోషన్ అలా ప్రభాస్ అన్నది వాళ్ళ నాయనమ్మది ఇద్దరిది నెక్స్ట్ లెవెల్. ఇద్దరు హీరోలే సినిమాకి. ప్రభాస్ ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ మా నాన్నమ్మకి నేను ఫ్యాన్ అయిపోయాను అన్నారు కదా, ఆ డైలాగ్ బాగా ఆవిడ యాక్టింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఆ ఏజ్ లో. ఆ యాక్టింగ్ అంటే మరి సినిమా మీ ఫ్యాన్స్ కి వర్తబుల్లేనా? వర్తబుల్ అంటే అది ప్రభాస్ అన్న కామెడీకే సగం అయిపోయింది. మీరు పెట్టిన డబ్బులు ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ కే అయిపోద్ది. సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొట్టేసిందంటారా? హిట్ కొట్టడం ఏంటన్నా, వచ్చి థియేటర్ లోకి వచ్చి చూడమను. సినిమా బాగోలేదన్న వాళ్ళని థియేటర్ లోకి వచ్చి చూసి మాట్లాడమను ఎవడైనా సరే. అంటే కొంత ల్యాగ్ ఉంది, గ్రాఫిక్స్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు దానికి? ల్యాగ్ ఉంది అంటున్నారు. ల్యాగ్ ఉందని మెయిన్ సీన్లు అన్ని తీస్తాడు. ఇప్పుడు చూడు, కాకపోతే నువ్వు సినిమాకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి, మెయిన్ సీన్లు అన్ని తీశారు. మెయిన్ కంటెంట్ తీసి ల్యాగ్ లేకుండా సినిమా అలా 3 గంటలు 3 నిమిషాలు తీసుకెళ్లాడు. ఎవరు ల్యాగ్? ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటావు రాజేసాబ్? అంటే సూపర్ ఉంది. 5 out of 5 కూడా తక్కువే, 10 out of 10 కూడా తక్కువే. వన్ మ్యాన్ షో 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5 out of 5 కూడా తక్కువే, చాలా తక్కువ. ప్రభాస్ కల్కిలో మాట్లాడలేదన్నారు. ఈ సినిమాలో 2 గంటల పైన మాట్లాడుతూ డైలాగులు, నువ్వు మాట్లాడే ప్రతి డైలాగు నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది.